వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను నాగేశ్వరి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన 2 లక్షల రూపాయల రుణమాఫీ పథకాన్ని 3 విడతల్లో అమలు చేసింది. ఇక మరో రైతు సంక్షేమ పథకానికి దసరా నుంచి శ్రీకారం చుట్టబోతోంది. రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకాన్ని దసరా రోజున ప్రారంభించి అదే రోజున రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని భావిస్తోంది. అక్టోబర్ 1st వీక్ లో విధి విధానాలను రూపొందించి పథకానికి సంబంధించిన కొత్త రూల్స్ ను తెలపనుంది. ఇందుకు సంబంధించి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. రేవంత్ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. దసరా రోజున రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని, అదే రోజున రైతుల ఖాతాల్లో తొలి విడత డబ్బులను జమ చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ పథకంలో భాగంగా ఈసారి ఎకరాకు 7,500 చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వనుంది తెలంగాణ సర్కార్. కొన్ని నిబంధనలతో పకడ్బందీగా రైతు భరోసాను అమలు చేయబోతోంది. ఇందుకు తగ్గట్టుగా వచ్చే నెలలో రైతు భరోసా మార్గదర్శకాలను రిలీజ్ చేయనున్నారు. ఆ వెంటనే విడతల వారీగా వానాకాలం పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇచ్చేలా మార్గదర్శకాలు సిద్ధం చేశారు. దీంతో పెట్టుబడి సాయం పంపిణీ విధి విధానాల ఖరారుకు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ఈ కమిటీ వివిధ జిల్లాల్లో మీటింగ్లు ఏర్పాటు చేసి రైతులు, రైతు సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఇందుకు తగ్గట్టుగా రైతు భరోసాకు కొత్త మార్గదర్శకాలు రూపొందించింది రేవంత్ సర్కార్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు కింద ఎకరాకు 5,000 చొప్పున పెట్టుబడి సాయం ఇచ్చింది. దీంతో ప్రతి సీజన్ కు సగటున సర్కారుపై 7,600 కోట్ల భారం పడేది. నిజానికి చిన్న రైతులను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ను తీసుకురాగా పెద్ద రైతులకే ఎక్కువ లబ్ధి జరుగుతున్నదనే విమర్శలు వచ్చాయి. దీంతో ఈసారి పెట్టుబడి సాయానికి సీలింగ్ పెట్టాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రైతు భరోసా కొత్త మార్గదర్శకాలతో పాటే ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తారనే క్లారిటీ ఇవ్వనుంది. అయితే బడ్జెట్ లో మాత్రం ఎప్పట్లాగే రైతు భరోసా కోసం ప్రభుత్వం దాదాపు 15,000 కోట్లను కేటాయించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ సాగు లెక్కల ప్రకారం ఈ వానాకాలం సీజన్లో 1.39 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఏ రైతు ఎన్ని ఎకరాల్లో ఏ పంటలు వేశారో ఏఈఓలు నమోదు చేశారు. దాని ప్రకారమే పంట కొనుగోలు కూడా చేపట్టనున్నారు. ఒకవేళ ప్రభుత్వం మొత్తం సాగైన భూములకు ఎకరాకు 7,500 చొప్పున రైతు భరోసా ఇస్తే దాదాపు 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు. అలా కాకుండా సీలింగ్ పెట్టి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్ పేపర్స్ లాంటి వాళ్లను పెట్టుబడి సాయం నుంచి మినహాయిస్తే ఈ మొత్తం తగ్గుతుందని అంటున్నారు. కేబినెట్ సబ్ కమిటీ చేపట్టిన అభిప్రాయ సేకరణలో అత్యధికంగా 7.5 ఎకరాల లోపే పెట్టుబడి సాయం ఇవ్వాలని, ఆ తర్వాత 10 ఎకరాలకు పరిమితం చేయాలనే ప్రతిపాదనలు వచ్చాయి. కేబినెట్ సబ్ కమిటీ చేసిన ప్రపోజల్స్ పై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించాక ఫైనల్ చేసి ఆ తర్వాత మంత్రివర్గ సమావేశంలో ఫైనల్ చేయనున్నారు. అయితే ఈసారి వ్యవసాయేతర భూములకు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా ఇవ్వకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నాన్ అగ్రికల్చర్ భూములను ధరణి సాగు పట్టా భూముల లిస్టులో నుంచి తీసేయాలని నిర్ణయించింది. ఇలా అయితే కనీసం 20 లక్షల ఎకరాలు తీసే ఛాన్స్ ఉన్నట్టు తెలిసింది. దీంతో దాదాపు 15,000 కోట్ల దుబారా ఖర్చు తగ్గే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.